హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీకు పుదీనా చట్నీ ఎలా చేయడం అని నేను చూపిస్తాను. సో అందుకు ముందు ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకుందామండి. ఆ తర్వాత కడాయి పెట్టి మనం ఒక 3 టేబుల్ స్పూన్ అంతగా నేను నూనె పోసానండి. సో అది కొంచెం కాగిన తర్వాత టమాటోస్ వేసుకుందాం. సో టమాటోలో వచ్చేసి నేను ఒక్క టమాటో నాలుగుగా చేసానండి. సో మొత్తం వేసేసేయండి. స్టవ్ కొంచెం మీడియం సైజులో పెట్టుకొని ఇలా చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టమాటో ఈ రకంగా ఉడికిన తర్వాత మనం కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ఆనియన్స్ అయితే నేను కొంచెం 4 పీసెస్ గానే కట్ చేశాను. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తాం. ఇప్పుడైతే చూడండి, ఆనియన్స్ అంతా కొంచెం ఉడికి వచ్చింది. సో ఇప్పుడు నేను వెల్లిపాయలు వేస్తున్నా. ఆ తర్వాత చింతపండు వేస్తున్నా. మా ఇంట్లో అయితే కారం ఎక్కువ తినారండి, కొంచెమే తింటారు. సో అందుకంటే నేను 3 రెడ్ చిల్లీ 2 పచ్చిమిరపకాయ మాత్రం యాడ్ చేస్తాను. ఆ తర్వాత జీలకర్ర వేసేసి ఇలా బాగా మిక్స్ చేసి ఇంకా 2-3 మినిట్స్ పెడతామండి. ఇంకా 2-3 మినిట్స్ అయ్యేలోపు ఇది బాగా ఫ్రై అయిపోతుంది. సో ఆ తర్వాత మూడు ఇంగ్రీడియంట్స్ మళ్ళీ వేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయింది నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా. సో ఇప్పుడు మీకు ఆప్షనల్, మీకు కావాలంటే మీరు కరివేపాకు వేసుకోవచ్చు, లేకపోతే అది మీ ఆప్షన్ గానే ఉంది. నేను ఎందుకు వేస్తానంటే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందనే వేస్తున్నాను. ఆ తర్వాత ఫ్రై చేసేయండి. ఇప్పుడే నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిస్తాను. ఆ తర్వాత కొత్తిమీర వేస్తున్నానండి. అదైన తర్వాత పుదీనా అంతా వాష్ చేసి పెట్టుకొని వేయాలండి మనము. ఇప్పుడంతా ఒక్కసారి ఇలా ఫ్రై చేసేస్తాను. కరివేపాకు వచ్చేసి ఎందుకు వేస్తానంటే అది చాలా మంచిది కాబట్టి ఆరోగ్యానికి, ప్లస్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుందని వేస్తానండి. ఓకేనా? ఇలా అంతా ఒకసారి ఫ్రై చేసేసి ఇంకొక 5 మినిట్స్ వేస్తామండి. ఇంకొక 5 మినిట్స్ to 3 మినిట్స్ లోపల ఇది బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇంకొక 1 మినిట్ పెట్టేసి అనేక దాన్ని మనము సపరేట్గా చేసుకుందామండి. ఆ తర్వాత మిక్సీకి వస్తాం. ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం క్లీన్గా ఉడికిందండి, బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్గా నేను ఉప్పు వేసిస్తాను. సాల్ట్ వేసి ఇంకొక 1 మినిట్ వదిలేసి తర్వాత చల్లబడిన తర్వాత మనం మిక్సీకి వేస్తామండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అంతా అయ్యి వచ్చింది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసిస్తున్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అంతా మొత్తం చల్లబడింది. ఇప్పుడు నేను మిక్సీకి వేసుకుంటాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, చట్నీ అయితే మనకి ఇప్పుడు మిక్సీకి వేసేసానండి. ఇప్పుడు బాగా మనం ఈ చట్నీని వచ్చేసి మనము రైస్లో కానీ దోశకి కానీ చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు టేస్ట్ చేశానండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి దీన్ని కమెంట్ బాక్స్లో
మీ ఒపీనియన్ని ఇక్కడ పెట్టండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.